ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉగాది పండుగ కూడా అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక జనం నవ్వుతున్నారని, సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. బిఆర్ నాయుడు లాంటి అర్హత లేని వాళ్లను తరిమి కొట్టాలని ఆర్కే రోజా విమర్శించారు. ఏదైతే సూపర్ 6 అని ఇంకా 145 వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏది కూడా చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఎలా మోసం చేశారో మనం అందరం చూసాం. ఈరోజు మహిళలకి ఆడబిడ్డ నిధి ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ళు దాటితే అంతమందికి 1500, నీకు 15, నీకు 15 అని ఎవ్వరికి ఇవ్వకుండా పంగనామాలు పెట్టారు. ఏ విధంగా సంతోషంగా ఉంటారు, ఏ విధంగా నవ్వుతారు? రైతులకి, రైతు కూలీలకి రైతు భరోసా ఇవ్వాలి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఏదైనా తుఫాన్లు వచ్చో లేదా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల్లో వచ్చి నష్టపోతే నష్టపరిహారం ఇవ్వాలి. ఎక్కడైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఏ విధంగా రైతులు సంతోషంగా ఉంటారు, ఏ విధంగా నవ్వుతారు? నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. మరి ఏ విధంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఏ విధంగా నవ్వుతున్నారు? ఇలా ప్రతి వర్గం వారు కూడా, ఆశా వర్కర్లు కానీ, ఈరోజు మీరు చూస్తే అంగన్వాడీ వాళ్ళు కానీ, లేదా డ్వాక్రా గ్రూప్ వాళ్ళు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఎవరైనా మీరు న్యాయం చేశారా? ఇంకా ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అఫీషియల్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ రాష్ట్రంలో ఉంటే అవి ఏవి ఈయన కళ్ళకు కనపడినట్టు ప్రజలంతా సంతోషంగా నవ్వుతున్నారు.